హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను వీడియో పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తాయి. అలాగే లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి వీడియో అనేది యూజ్ అవుతుంది. అయితే మనకి మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ అయితే రాబోతుంది కదండి. అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మన సంపద వృద్ధి చెందాలి, మనకు ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే అక్షయ తృతీయ రోజున అందరూ కూడా తప్పకుండా ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, దీనిలో ఏ ఏ వస్తువులు వేయాలి, అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో పెడితే మంచిది, అలాగే ఈ అక్షయ పాత్ర పెట్టడానికి ఏమైనా ఆచారం ఉండాలా, అలాగే ఒకసారి అక్షయ పాత్ర పూజలో పెట్టిన తర్వాత మళ్ళీ తీసేయొచ్చా లేదా కంటిన్యూ చేయాలా అని మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అయితే ముందుగా అక్షయ పాత్రని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా మనం ఏమేమి తీసుకొచ్చుకోవాలి, ఏమేమి వస్తువులు ఆ కుండలో వేసుకోవాలి, అక్షయ పాత్రలని ఎన్ని వస్తువులు అయితే వేసుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా వివరంగా చూపిస్తూ మీకు అర్థమయ్యేలాగా చూపించబోతున్నానండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటారు. ముందుగా అయితే అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడానికి నేను ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇంకెందుకంటే ఆలస్యం, అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుందాము. అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కుండను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఈ కుండను మనం ముందు రోజు కొని తెచ్చుకోవాలి. మనం కుండను కొనేటప్పుడు కుండతో పాటు ఒక దీప ప్రమిది కూడా తెచ్చుకోండి. అలాగే కుండ పైన పెట్టుకోవడానికి ఒక మూత లాంటిది కూడా తెచ్చుకోండి. అలాగే కుండను ఇంటికి తెచ్చుకునే ముందు కుండ మీద ఒక క్రాస్ మార్క్ వేసుకొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. క్రాస్ మార్క్ ఎందుకు వేసుకొని తెచ్చుకోవాలని మీకు డౌట్ రావచ్చు. క్రాస్ మార్క్ ఎందుకు వేసుకోవాలంటే శుభ కార్యక్రమాల కోసం, పూజ కోసం తెచ్చుకుంటున్నాం కాబట్టి క్రాస్ మార్క్ ఉన్న కుండను తెచ్చుకోవాలి. క్రాస్ మార్కులు లేకుండా ఉన్న కుండలను తీసుకొని వస్తే అలాంటి వాటిని అశుభ కార్యక్రమాలకు తెచ్చుకుంటారు కాబట్టి ఒక క్రాస్ మార్కు వేయించుకొని తెచ్చుకోండి. క్రాస్ మార్క్ కనుక వాళ్ళు వేయకపోతే మీరు వెళ్ళేటప్పుడు ఒక చాప్లీస్ తీసుకొని వెళ్ళి ఆ చాప్లీస్తో వాళ్ళని ఇంకా ఒక క్రాస్ మార్క్ వేసి ఇవ్వండి అని చెప్పి వేపించుకొని తీసుకొచ్చుకోండి. ఇక ఈ కుండను మనం అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఇక్కడ నేను అలంకరించుకునేటప్పుడు కొంచెము గంధము, పసుపు, అలాగే రోజ్ వాటర్ కలుపుకుంటాం కదండి, అదైతే నేను రాసుకుంటున్నాను. మీ దగ్గర రోజు వాటర్ ఉంటే వేసుకొని కలుపుకొని రాసుకోండి, లేకపోతే వాటర్ అయినా సరే పోసుకొని కలుపుకోండి. అందులో కొంచెం జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ వేసుకోండి. ఇలా చక్కగా మనము పసుపు గంధంతో చక్కగా అలంకరించుకున్న తర్వాత కుంకుమతో కూడా మీరు చక్కగా అలంకరించుకోండి. ఈ కుంకుమలో కూడా నేను పన్నీర్ని కలిపి శ్రీం అనే బీజాక్షరం కుండ మీద రాసుకోవడం కోసం కుంకుమలో కూడా నేను పన్నీర్ని అయితే కలుపుకున్నానండి. మీరు కనుక కుండని ఎంత అందంగా అలంకరించుకుంటున్నారో అంత అందంగా అలంకరించుకోండి. మీకు చేతనైనంత వరకు అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అమ్మవారిని మనం ఎంత అందంగా అలంకరిస్తున్నామో అంతే విధంగా కుండను కూడా అందంగా అలంకరించుకోండి. అక్షయ పాత్ర ఎంత కలగా ఉంటే మన ఇంట్లో ఉన్న సిరి సంపదలు, ధనధాన్యాలు కూడా అలాగే ఉంటాయండి. అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మనం సంపదని వృద్ధి చెందుతుంది అని అంటారు. మనకు తిండికి కానీ బట్టకు కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం అయితే లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎప్పుడు పెట్టుకోలేని వారు కూడా ఈ అక్షయ తృతీయ రోజున పెట్టుకోండి. ఇక ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఆచారం, ఆనవాయితీ ఉండాలంటే ఏం అవసరం లేదండి. ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ధనధాన్యాలు సమృద్ధిగా కావాలనుకునేవారు ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు పెట్టుకోండి. కాకపోతే అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఒక నియమం అయితే ఉందండి. అయితే అక్షయ పాత్ర అనేది ఎప్పుడూ కూడా కడగకూడదండి.
అలాగే కడిగి బోర్లించకూడదండి. మరి అక్షయ పాత్ర ఎప్పుడు కూడా క్లీన్ చేయకూడదా అంటారా? అలా ఏమీ లేదండి, క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడో పడితే అప్పుడు క్లీన్ చేసుకోకూడదు. అక్షయ తృతీయ రోజున పెట్టుకున్న తర్వాత అక్షయ పాత్రని 3 నెలలకు ఒకసారి శుభ్రం చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడు అక్షయ పాత్ర ఎలా పెట్టుకుంటున్నామో అదే విధంగా పెట్టుకోవాలి. అయితే అక్షయ పాత్ర తీసేటప్పుడు సోమవారము, శనివారము, బుధవారం రోజున తీసి క్లీన్ చేసుకోండి. మళ్ళీ మంగళవారం కానీ శుక్రవారం రోజున కానీ మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి, ఆ రోజున పూజ చేసుకొని అదే రోజు మళ్ళీ మీరు అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోండి. ఇక కుండని ఎంత అందంగా అలంకరించుకోవాలో అంత అందంగా అయితే అలంకరించుకోండి. ఇక కుండను మనం ఎంత అందంగా అలంకరించినా సరేనండి, కుండపై శ్రీం అనే బీజాక్షరాన్ని తప్పకుండా రాసుకోవాలి. అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శ్రీం అనే బీజాక్షరాన్ని కుంకుమతోనే చక్కగా రాసుకోండి. ఈ కుంకుమలో రోజు వాటర్ కానీ, జవ్వాది పౌడర్ని కానీ లేదా పచ్చకర్పూరం కానీ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇంకా రోజు వాటర్ కలుపుకొని చక్కగా అందంగా శ్రీం అనే బీజాక్షరాన్ని అందంగా రాసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే చక్కగా రాసుకోండి. ఇక ఈసారి అక్షయ తృతీయ అనేది బుధవారం వచ్చింది కాబట్టి బుధవారమే కుండను తెచ్చుకొని చక్కగా అలంకరించుకోండి. ఇలా అలంకరించుకున్న తర్వాత మనం సాయంత్రం అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకోండి. అయితే ఇలా పూజలో పెట్టిన అక్షయ పాత్రని తర్వాత మనం ఏం చేయాలంటారేమోనండి, చక్కగా అక్షయ పాత్రని మీ పూజా మందిరంలోనే సరే పెట్టుకోవచ్చు. అక్షయ పాత్రని చక్కగా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి, లేకపోతే మీ బీరువాలో అయినా సరే పెట్టుకోండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకున్నాం కదండి, మరి ఎప్పుడు తీయాలి, అసలు తీయకూడదు అంటారేమో. ఏమీ లేదండి, అక్షయ పాత్రని పెట్టుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో ఎలా ఉందో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. అలాగే మీరు మీ ఇంట్లో అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్న తర్వాత మీకే అర్థమవుతుందండి. అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్న తర్వాత మా ఇంట్లో ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఉంచుకోవాలా తీయాలనేది మీరే నిర్ణయించుకోండి. లేదు మేము అక్షయ పాత్రని మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుకుంటామండి అనుకునేవారు చక్కగా ఉంచుకోండి, మరేం పర్లేదండి. లేదు మేము అన్ని రోజులు ఉంచుకోలేము అనుకునేవారు 3 నెలల తర్వాత తీసేయొచ్చండి. అలాగైనా తీసేసి మీరు క్లీన్ చేసేసైనా సరే పెట్టుకోవచ్చు. కాకపోతే అక్షయ తృతీయ రోజున తప్పకుండా అందరూ కూడా అక్షయ పాత్రను పెట్టుకోండి. ఇక అక్షయ పాత్ర ఏమేమి వేయాలో చూద్దామండి. ముందుగా అయితే అక్షయ పాత్ర పసుపు, కుంకుమ, అలాగే కొన్ని అక్షింతలు వేసుకోండి. అలాగే కొంచెం చందనం పౌడర్ కూడా వేసుకోండి. ఇంకా దాని తర్వాత అందులో కొంచెం జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి. ఇలా అన్నీ కూడా మీరు మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నీ కూడా అక్షయ పాత్రలో అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత మనము అక్షయ తృతీయ రోజు కొత్తగా కొనుక్కున్న కళ్ళు ఉప్పు ప్యాకెట్ని అయితే తీసుకొచ్చుకోండి. ఇంక ఈ కళ్ళు ఉప్పు ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసుకొని ముందుగా అయితే 3 గుప్పెళ్ళతో అయితే 3 సార్లు అయితే వేసుకోండి. ఇంకా ఇలా 3 సార్లు వేసుకున్న తర్వాత మీరు కుండలో వేసుకునే ముందు శ్రీమాత్రయ నమః అనుకుంటూ 3 సార్లు చెప్పుకొని వేసుకోండి. ఇంకా తర్వాత మీరు ఎంతైనా సరే కుండనైతే నింపుకొని 3/4 వచ్చేంత వరకు అయితే కళ్ళ ఉప్పునైతే మనం నింపుకోవాలి కుండలో. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా కళ్ళు ఉప్పు వేసుకొని నింపుకోండి. ఇంకా ఈ కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఇక కళ్ళు ఉప్పు మీద కొంచెం పసుపు, కుంకుమ, చందనం పౌడరు, అలాగే కొన్ని అక్షింతలు, పచ్చకర్పూరము ఇలాగ అన్నీ కూడా వేసుకోండి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆ తర్వాత అయితే మనము ఇంకా ఆ కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని మంగళకరమైన వస్తువులతోటే మనం ఒక జాకెట్ పీస్ని అయితే తీసుకోవాలండి. ఒక జాకెట్ ముక్క తీసుకోండి. ఈ జాకెట్ ముక్క కూడా చిన్న సైజులో ఉన్నది తీసుకోండి. మరి పెద్ద కూడా తీసుకున్నా కూడా మనం మడత పెట్టిన తర్వాత కుండలో అయితే పట్టదండి. ఇలా నేను చూపిస్తున్నా చూడండి, చిన్న సైజులో ఉన్న జాకెట్ ముక్కనైతే అది కొత్తదై ఉండాలండి. కొత్తది తీసుకొని చక్కగా ఈ జాకెట్ ముక్క మీద ముందుగా కొంచెం పసుపు, కుంకుమ, అలాగే చందనం పౌడరు, ఇలాగ కొన్ని అక్షింతలు ఇలాగ అన్నీ కూడా వేసుకోండి. ఇంకా పచ్చకర్పూరం కూడా కొంచెం నలుపుకొని వేసుకోండి. ఇలా పౌడర్ చేసి కొంచెం వేసుకోండి. ఇంకా తర్వాత కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకోవాలండి.
ఇక అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అన్నీ కూడా రెండు రెండు వేసుకోవాలండి. 2 1 రూపీ కాయిన్స్, అలాగే 2 తామర గింజలు వేసుకోండి, అలాగే 2 లక్ష్మీ గవ్వలు, అలాగే 2 గోమతి చక్రాలు, 2 చిట్టి గాజులు, ఇలా అన్నీ కూడా 2 కలిపినవి తీసుకొని అమ్మవారికి ఇలాగ అక్షయ పాత్రలో వేసుకోవడానికి ఇలా అన్నీ వేసుకొని, మీ దగ్గర వెండి కాయిన్స్ ఉంటే వెండి కాయిన్ వేసుకోండి, లేదా ఇట్లా వెండి పువ్వులు ఉంటే కనుక వెండి పువ్వులు అనేవి వేసుకోండి. ఇక్కడ నేను 3 రకాల చిట్టి గాజులు కూడా 2 చొప్పున వేసుకున్నాను అండి. అలాగే గురిగింజలు కూడా 2 వేసుకున్నాను. ఇంకా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మడత పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే మడత పెట్టుకోండి. కుండలో పట్టే విధంగా చూసుకొని చక్కగా మడత పెట్టుకోండి. ఇంక ఇలా మడత పెట్టిన తర్వాత చక్కగా దీని మీద కొంచెం గంధము, కొంచెం కుంకుమ బొట్టునైతే పెట్టుకోండి. ఇంకొంచెం గంధం పెట్టేసి కొంచెం కుంకుమ అయితే పెట్టేసి మనం కుండలు అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇంక కుండలో పెట్టేసుకోవాలి. ఇలా ఈ అక్షయ పాత్రలోను అలాగే జాకెట్ పీస్లో మంచి సువాసన పరిమితమైన అన్ని వస్తువులు కూడా వేసుకోవటం వల్ల అమ్మవారు ఆ మంచి సువాసనకి అక్షయ పాత్ర కొలువై ఉంటారని ఒక నమ్మకం అండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ జాయిటి ముక్క కుండలో పెట్టుకున్న తర్వాత ఇలాగ 101 రూపాయి కానీ లేదా 111 రూపాయలు కానీ ఇలాగ మీకు ఎంతైతే పెట్టుకోవాలనుకున్నా అంత అయితే పెట్టుకోండి. ఇంకా తర్వాత అయితే మనం కుండని పెట్టుకునేటప్పుడు ఉట్టి కుండను అయితే పెట్టుకోకూడదండి. ఒక ప్లేట్ మీద ఇలా కుంకుమ బొట్టైనా సరే పెట్టుకొని గంధము కుంకుమ పెట్టుకొని, లేదా నేను ఇక్కడైతే శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకొని ఇలా బియ్యాన్ని అయితే 3 గుప్పెళ్ళు అయితే పోసుకోవాలండి. ఇంకా ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు కూడా వేసుకోండి. ఇంకా అలాగే కొంచెం గంధం పౌడర్ కూడా వేసుకొని చక్కగా మనం ఇంకా పూజలు అయితే ఈ కుండను అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఈ అక్షయ పాత్రను చక్కగా ఈ బియ్యం మీద అయితే పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ నేను ముందుగా చూపించా కదండి, ఒక మూతను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా పూజలో పెట్టేసుకొని చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంకా మీరు పూజలో పెట్టుకున్న తర్వాత ఈ అక్షయ పాత్రని ఎంత అందంగా అలంకరించుకుంటున్నారో అంత అందంగా అయితే అలంకరించుకోండి. ఇక్కడ నేను చూడండి గులాబీ రెక్కలతో అయితే అలంకరించుకుంటున్నాను అండి. మీరు ఇలాగ పువ్వులతో రేకులతో పూజ చేయకూడదు అంటారు కదండి, మీరు ఎలా ఎందుకు చేస్తున్నారు అంటారేమో. నేనైతే పూజలు అయితే అమ్మవారి దగ్గర అయితే నేనైతే పూజ చేయట్లేదండి, ఇలా అలంకరించుకోవటం మాత్రం అలంకరించుకున్నాను. ఇంకా మల్లెపూలతో కూడా అందంగా అలంకరించుకున్నాను. మీరు కూడా ఇలాగ అందంగా అలంకరించుకోండి. ఇక అక్షయ పాత్రని ఇలా చక్కగా అందంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి పూజలో పెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ అక్షయ పాత్రకు ధూపం కూడా ఇవ్వండి. ధూపం కూడా ఇచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి చక్కగా పెట్టుకోండి పూజలో. అందరూ కూడా తప్పకుండా అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర అయితే పెట్టుకోండి. మీకు అందరికి కూడా వివరంగా అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నానండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ అయితే పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఎలా పూజ చేయాలో కూడా అది కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తానండి త్వరలోనే, అది కూడా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.